వైసీపీ ఉన్నంత వరకు కరెంటు యూనిట్కి 50 పైసలే ఛార్జ్ చేసేవాడంట జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు కరెంటు బిల్లు ఏకంగా ₹8.50 పెంచేశాడంట చంద్రబాబు నాయుడు. ఎంప్లాయీ క్వార్టర్లో ఖాళీ చేయాలన్నా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వీఆర్ఎస్ తీసుకోవాలన్నా పని చేయకుండా పారిపోవాలన్న స్థితిలో తీసుకొచ్చారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది కాకుండా 4.5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడగాలి? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. రెండోది, వాళ్ళు ప్రాఫిటీరింగ్లోకి వెళ్ళారు. సో నువ్వు చెప్పే సొల్లు కబుర్లు ఒక నిమిషం పక్కన పెట్టు. ప్రొడక్షన్ లింక్డ్ జీతాలు అనేవి నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను వినలేదు, నువ్వు మొదటిసారి వినిపించావు. దాని తర్వాత ఎంప్లాయీస్కి భారంగా ఉద్యోగాలు చేస్తారంటండి ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో. దాని తర్వాత ఈ మహానుభావుడు అంటాడు బాధ కలిగిస్తుందంట ఇన్సిడెంట్ని చూసి. కోర్స్ రా మిక్స్చర్లో ప్రాబ్లం వల్ల బ్లాస్ట్ అయిందంట. నేను అలాగే అనుకున్నాను, మీరందరేనా? దాని తర్వాత ఎంప్లాయీస్ తప్పు లేకపోయినా ఇది జరిగింది, అది వాస్తవం. ఈ ఒక్క లైన్ నువ్వు చెప్పింది వాస్తవం, ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు స్పందిస్తున్న తీరు అమానవి మర్చిపోయాడు. దాని తర్వాత అమానవీయం మర్చిపోయాడు, మానవీయంగా లేదు అని చెప్పి అన్నాడు లాస్ట్కి. ఏటర్ ఏంటి ఇక్కడ? వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది, మానవీయంగా కూడా లేదు.